హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ చేతి వంట. ఈరోజు జయ చేతి వంటలో చేయబోయే రెసిపీ పెసరట్టు అల్లం చట్నీ. పెసరట్టు చేయడానికి ముందుగా పెసలు నానబెట్టుకుని పెట్టుకున్నానండి. రాత్రి వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని దీనిలో 2 అంగుళాల అల్లం ముక్క సన్నగా కట్ చేసి తీసుకున్నాను. దీనిలోకి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి అల్లం చట్నీ కోసం ప్యాన్ పెట్టి దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా ఒక 12 వరకు తీసుకున్నానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి అల్లం కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన అల్లం కూడా 8 వేలు తీసుకున్న గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుంటున్నాను. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేశానండి. ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దీనిలో పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. వేడి నీళ్ళలో చింతపండుని ఒక చిన్న సైజు అంత నిమ్మకాయ చింతపండు కూడా నానబెట్టుకొని దీనిలోకి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి గబ్బాలు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసేసుకున్నానండి. దీనిలోకి ఒక 1/2 కప్పు బెల్లం కూడా తీసుకొని చట్నీ పెట్టేసుకున్నాను. చట్నీ మొత్తం బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలండి. అలా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక పోపు పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక రుబ్బు పెట్టుకున్న పెసరపిండిలోకి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి దీన్ని కూడా కలిపేసుకోవాలండి. దోశలు వేయటానికి కాబట్టి నేను గుంట గరిటె తీసుకొని చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. జీలకర్ర ముందు వేయకూడదండి, ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడే జీలకర్ర వేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుంటాను. దోశకి ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని చక్కగా దోశ వేసేసుకున్నానండి. దీనిలోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా మొత్తం వేసేసుకున్నాను. అట్టు ఒకవైపు చక్కగా కాలింది. ఇప్పుడు టర్న్ చేసుకున్నాను. రెండో వైపు కూడా కాలిందండి. ఇంకెప్పుడు అట్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా దోశలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నానండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం పెసరట్టు రెడీ అండి. విత్ అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం చట్నీతో పెసరట్టు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.